నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే, వెల్కమ్ అందరికి. మొత్తం సైలెన్స్ ఉంటున్నది. ఇక్కడ ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నట్టున్నారు, మరి ఏం మాట్లాడట్లేదు. ఎవరు స్క్రీన్ షేర్ చేసేది? పేరేం పేరు? నాకే సౌండ్ వస్తలేదా? క్లియర్ సార్. నా సౌండ్ క్లియర్, బట్ స్క్రీన్ షేర్ చేసి మాట్లాడుతున్నారు కదా, మన సౌండ్ రావట్లేదు సార్. హలో కొప్పూరి సార్, బంద్ చేశారు. వైలేష్, సో వెల్కమ్ సార్, వెల్కమ్. ఏంటి విషయాలు? వైలేష్, సో వెల్కమ్ లీడర్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి విషయాలు? ఓకే, సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా మనము అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం. ఈ రోజు ఏమైనా అప్డేట్ వచ్చిందా సార్? అప్డేట్ ఏం లేదు, రాలేదు కావచ్చు కదా. ఇక్కడ ఉన్నా సార్, లైవ్ లో ఒక పోస్ట్ లైవ్ లో చూడండి సార్. నాకు ఏదో ఎందుకు పంపించినారు అది? అది నాకు చెప్పనికి రాక మీకు పెట్టాను సార్. చెప్పండి, గ్రూప్ లో ఏదో ఎవరో పోస్ట్ చేశారు కదా, అదేంటి అంటే అది అయిపోయా, అది అఫీషియల్ కాదు. ఎలాగని నేను మీకు పెట్టాను, దాని గురించి చెప్తారేమని. తెలియడానికి ఏం లేదు అందులో. అదేంటంటే అది అఫీషియల్ కాదు, సిస్టమ్ వచ్చింది కాదు, బట్ ఎవరో మన వాళ్ళు తయారు చేశారు. పర్లేదు, ఎందుకంటే అంటే మన సిస్టమ్ గురించి మనం మంచిగా తయారు చేసుకోవడం తప్పలేదు కదా. అట్లా తయారు చేశారు, అంతేగాని అది సిస్టమ్ నుంచి వచ్చిన అఫీషియల్ నోట్ కాదనమాట. ఓకే ఓకే సార్. సో అదే మీరు గ్రూప్ లో పోస్ట్ చేసిన దాని గురించి అడిగారు కదా, మన గ్రూప్ లో పోస్ట్ చేశారని నేను మీకు చెప్పాను. అదే అదే, పర్లేదు పర్లేదు. సో అంటే నేను మీకు మీరు పెట్టిన దాని ఏముంది, నేను ఇక్కడ చూపించి కూడా చెప్తాను. అది ఏంటంటే దీని గురించి మనం మాట్లాడుతున్నాం చెప్పి వేరే అందరికి అర్థం కావాలి కదా. మరి మనం ఏదో మీరు ఏదో అడిగినట్టుంటే నేను ఏదో చెప్పినట్టుంటది, ఇదే కదా. సో విజన్ పీస్ మీట్ 2026 విజన్ టు విక్టరీ. విజన్ ఎంపవర్ 500K హోల్డర్స్ ఇన్ decentralized metaverse economy via gaming, NFT, virtual land. Okay. Deliver daily staking reward and community drive DeFi growth and BSC agenda. Quarter 2 లో metaverse launch and NFT marketplace, advanced farming pools on Polygon. 1 million holder via CXI in India campaign. సో ఏంటంటే ఇది మొన్న వచ్చిన అప్డేట్కి అనుగుణంగా తయారు చేయడం జరిగింది ఎవరో. సో దాన్ని మన మొలక పెన్కుమార్ సార్ అని చెప్పేసి ఇక్కడ మన పోస్ట్ చేశారనమాట. సో అట్లా అనమాట. అందుకని అది అఫీషియల్ నోట్ కాదు కనుక నేను దాని గురించి చెప్పట్లేదు అనమాట. అనుకున్నాను ఎనీవే, ఎందుకంటే మన దాని గురించి మనం మంచిగా చెప్పుకోవడం తప్పేముంది కదా. చలో ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందా సార్ అందరికి?
స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఒకసారి చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది. ఓకే రైట్. మంచిది. మొత్తం రెడ్ కలర్ కనబడుతుంది ఈరోజు అంతా కూడా. అంటే మార్కెట్ పడిందా మళ్ళీ? సో ఎవరైనా లాంగ్ టర్మ్ కొనుక్కొని పెట్టుకోవాలనుకుంటే కనుక, లాంగ్ టర్మ్ అనేది ఏంటంటే సార్, అంటే ఎక్కువ రోజులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఉంటే, వాళ్ళ దగ్గర డబ్బు మనీ ఉంటే, టెన్షన్ లేకుండా ఉంటే, ఇగో XRP కొనుక్కొని పెట్టుకోవచ్చు సార్. XRPని కొనుక్కొని పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ అంటే, లాంగ్ టర్మ్ అర్థమైందా? నాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, దాన్ని మనం లాంగ్ టర్మ్ అంటాం. అలాంటి వాళ్ళు ఓకేనా. సో మరి కొనుక్కొని 5 నెలలు అయింది సార్, 6 నెలలు అయింది సార్, 7 నెలలు అయింది సార్, 8 నెలలు అయింది సార్, 10 నెలలు అయింది సార్ అని తగ్గిపోయింది అని అలా కాకుండా, అలా ఉంటే కనుక, ఎవరైనా మీకు నమ్మకం అనిపిస్తే కనుక మనం దీన్ని మాత్రం కొనుక్కొని పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం, టెన్షన్ లేదు సార్. ఓకేనా. ఒకటి చెప్పామన్నమాట. ఎందుకు చెప్పామనేది ఇక మీరు ఆలోచించుకోవాలా. సో మాకు తెలుసు, అందుకని చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా. దీని గురించి తెలియడం జరిగింది కనుక చెప్పడం జరుగుతుంది అనమాట, అంతే. ఓకేనా. అది కూడా మీ ఇష్టం ఉంటేనే, దాంట్లో నాకేం బెనిఫిట్ రాదు. ఓకే. మీ దగ్గర డబ్బులు ఉండాలి, నమ్మకం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అన్నీ ఉండాలి సార్ ఒక్కటి చేయాలి అంటే. ఓకే. సో మనం కొంచెం పీవీసీ గురించి కూడా చూద్దాం. ఓ 0.0072 ఏప్రిల్ సార్ ఇది. ఓకే. 3 మన 27 తారీఖున. ఓకే ఓకే. ఓకే. ఎవరు ఫార్మింగ్ చేయట్లేదు అనుకుంటాను కదా ఇప్పుడు, ఎందుకంటే మరి ఎర్లీ బోర్డ్ అవ్వట్లేదు అని చెప్పి సార్ చెప్పారు కదా, అందుకని చెప్పేసి మనం అది ఫార్మింగ్ ఎవరు చేయలేదేమో నేను అనుకుంటున్నాను. బట్ నేను కూడా అవి ఓపెన్ చేయలేదు వాలెట్లు. చూద్దాం ఒకసారి వేసి చూద్దాం ఏమవుతుంది. $10 అంటే $30 కదా సార్. చూద్దాం, $30 పోతే అంతే కదా. ఓకే చూద్దాం ఒకసారి. ఎట్ల బట్టి కూడా చేయాలనుకుంటున్నాను, చేద్దాం, చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. తెలుసుకుందాం. ఓకే. సో ముందుగా రిజిస్టర్ డేట్ చేద్దాం. టోకెన్ స్టేకింగ్ .io.
ఓకే, టాప్ 9 ఫార్ములాకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. కంటిన్యూ. ఆడు ఫార్మింగ్ కాకుండా మనం ఫస్ట్ విత్డ్రా పెట్టాలి. ఓకే, 100 కాకుండా 500 0.1 ప్రొసీడ్. సో ఇది సేల్ అవుట్ కూడా అవుతుందా? ఓకే, $1. ఓకే, సో మనం ఈరోజు సేల్ అవుట్ పెట్టాము $50. ఓకే, ఈ గ్రూప్లో పోస్ట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. అవును, మనం ఇంతకుముందు కూడా ఒకటి పోస్ట్ చేశాను నేను మొన్న. ఒకసారి చూద్దాం, అది మరి అది ఇప్పుడు కూడా రాలే అనుకుంటాను ఇంకా. ఏది ఇదే వ్యాలెట్, వేరే వ్యాలెట్ ఏమో. ఇందాక ఒకసారి పెట్టారు, నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు, ఏంటంటే నేను విత్డ్రాల్ పెట్టాను సార్, 4 రోజులే రాలేదు. అవును సార్, రాలేవు. ఇప్పుడు అప్డేట్ జరుగుతుంది కనుక ఈ అప్డేట్ టైంలో లేట్ అవుతుంది సార్. అప్డేట్ జరుగుతున్న సమయంలో విత్డ్రాల్ అనేది లేట్ జరుగుతాయి. మనం పెట్టుకునేది మనకు వస్తాయి. కానీ ఇది కూడా పెట్టాను కదా, ఈ దీంట్లో విత్డ్రాల్ పెట్టాను. విత్డ్రాల్ కానీ సేల్ అవుట్ పెట్టాము, పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. చాలా అంటే నేను ఆ రోజు గ్రూప్లో పోస్ట్ చేశాను, అది ఏ రోజు అనేది చూద్దాం ఒకసారి, గుర్తుండడానికి ఈ గ్రూప్లో పోస్ట్ చేశాను అనమాట. సో ఎనివే ఇక్కడ మరి ఈరోజు మన ఏం పేరు, చంద్రశేఖర్ సార్కి వడ్డీ సార్ అందరి తరఫున. సో ఇక్కడ అందరు పోస్ట్ పెట్టారు. ఎస్ సార్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టీవీ స్మార్ట్ కుటుంబ సభ్యులకి మరి గుడ్ ఈవినింగ్. బర్త్డే గాను అందరూ ప్రేమతో విషెస్ చెప్పినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రోజు పెట్టాము మనం అనుకుంటా 100 ఇది వ్యాలెట్లో. సో ఇది ఏ రోజు మనం పెట్టాము, సాటర్డే అంటే థర్డ్ డే వచ్చేసి 8 సార్, 3 తారీఖులు పెట్టాము. సో 3 అంటే మరి దాన్ని 3 లెక్క పట్టుకోవద్దు, 4, 5, 6, ఈరోజు 7, 4 రోజులే, ఇంకా రాలే, వస్తుంది. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ఎట్లా డిలే అవుతుంది. ఎప్పుడైతే సిస్టంలో కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తో మనం ఏది చేసినా కూడా మనకు మరి లేట్ అవుతుంది. ఓకేనా? సో అందుకే ఈ 50 అనేది కూడా ఈరోజు మనం ఇక్కడ పోస్ట్ చేసాం. బట్ ఏ రోజు వస్తుంది అని చెప్పి తెలుస్తుంది, ఇట్లా మనకు గుర్తుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈరోజు 50 మనము విత్డ్రా అంటే సేల్ అవుట్ పెట్టాం. 500 ఇచ్చి మన $500 మరి ఎవరైనా ఆ $500 చేసుకుంటే కనుక నాకు తొందరగా వస్తుంది. ఓకేనా? ఇక మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎర్లీ బర్డ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. చూడాలంటే మరి సేమ్ టైంలో 3 వ్యాలెట్లు చేద్దాం, అంతే కదా సార్? అలా చేస్తేనే కదా మరి అర్థమవుతుంది. ఇప్పుడు అంతకంటే ముందు అసలు ఎర్లీ బర్డ్ ఉందా, ఇక్కడ చూపిస్తుందా లేదా, మరి ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చాయా అనేది కూడా ఒకసారి మనం చూస్తే కనుక అర్థమవుతుంది అనుకుంటాను. 1 minute. అట్లీస్ట్ మనం ఎవరన్నా అడిగితే అంటే
ఎవరికైనా చెప్పడానికి కూడా ఉంటుంది. మనము నిజంగా అవుతుందా లేదా అనేది మరి చూస్తే తెలుస్తుంది. టోకెన్ స్టేకింగ్ .io. So token farming. ఓకే, ఇక్కడ 100 అయినాయి. మరి ఇది ఫార్మింగ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. 100 గెట్ ఆఫర్ చూడండి. 1465 పీవీసీ మోడల్ తీసుకుంటుంది ఓన్లీ. యాక్సెప్ట్. పీవీసీ వాల్యూ ఎక్సైజ్ ద బ్యాలెన్స్ ఈజ్ ఇన్ కనెక్టెడ్ వ్యాలెట్. సారీ, ఇది నేను దీన్ని సేల్ అవుట్ పెట్టాలి కదా. నేను యాడ్ ఫార్మింగ్ చేస్తున్నాను. 1 minute. ఓకే, ఈ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మనం చేద్దాం. వై ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంట. అంటే ఇక్కడ 100 సరిపోదేమో, మేబీ ఎక్కువ ఉండాలవచ్చు కదా. తీసుకోవట్లేదు, చూద్దాం. స్టేకింగ్ స్టేటస్. ఓకే, సో ఇక మనం ఏదంటే ముందుగా ఒక 1 minute సార్. ఒక్కొక్క దాంట్లో 1500 అంటే 4500 పీవీసీ మెటాలు మనము పంపించి ఆ తర్వాత మనం డెలివరీ చేద్దాం. కాపీ. ఓకే, సో ఇక్కడ 6000 పీవీసీ మీటర్ ఉంది కనుక మనము 4500 పీవీసీ మీటర్ బై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సెండ్ పేస్ట్ 1450. అక్కడ కొంతవరకు ఉంది కనుక 1300 పంపిద్దాం.
ఓకే. సో ఇంకో వ్యాలెట్కి పంపించాలి. ఇంకో వ్యాలెట్ ఏది ఉందబ్బా? ఓకే, ఈ వ్యాలెట్ చేద్దాం. బా ఫోన్ చాలా వేడైంది. సో ఇక్కడ చలికి హీటర్ పెట్టాము, దీని వల్ల ఫోన్ బాగా వేడైంది. ఓకే, 1 minute సార్. ఇది ఫోన్ ఇట్లా కదులుతలేదు. సో వేరైంది, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయదు, సపోర్ట్ చేయదు. 1 minute. సపోర్ట్ చేస్తలేదు, చల్లబడాలి ఇది. ఓకే, అడ్రస్ కాపీ. ఓకే, సో ఇది పంపించాము. ఇప్పుడు మనం
ఎర్లీ బర్డ్ చేద్దాం. ఎర్లీ బర్డ్ దేనికి చేయాలి? ఫస్ట్ కింది వాటికి చేయాలి మనం. ఎర్లీ బర్డ్ అవ్వాలంటే ఓకే, ఇది వాటికి చేద్దాం మనం. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, ఓకే, క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే, ఇప్పుడు మనము స్విచ్ టు మొబైల్ యాప్. సార్ స్క్రీన్ షేర్ ఆడుతుంది సార్. స్క్రీన్ షేర్ అయితే లేదు సార్, ఒక్క నిమిషం అయితే స్క్రీన్ షేర్ ఇస్తాను సార్. 1 minute. మంచి పని చేశారు, ఎందుకంటే ఎర్లీ బర్డ్ చేద్దామని ఆలోచన అనమాట, అందుకని. సో చెప్పి మంచి పని చేశారు మీరు. నేను అవుతుందేమో అనుకున్నాను. ఓకే, చాలా మందికి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడడానికి ఈజీగా ఉండటానికి అనమాట. ఓకే, చాలా మందికి అడ్మిట్ ఆప్షన్ పెట్టాను. షేర్ స్క్రీన్, స్టార్ట్. ఓకే, టోకెన్ ఫార్మింగ్. ఓకే, ఇప్పుడు మనం ఫార్మింగ్ చేద్దాం. యాడ్ ఫార్మింగ్ 100 ఆఫర్. డేట్ ఆఫర్ వచ్చేసింది సార్. యాక్సెప్ట్. మరి నార్మల్ అవుతుందా లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఏదైనా పర్లేదు, మరి వేద్దాం. ఓకే, ఇది ఫార్మింగ్ డన్. సరే, ఇది అయిపోయింది. ఫార్మింగ్ ఇంకొక వ్యాలిడ్ చేద్దాం. ఓకే, ఇందులో కూడా ప్రీవియస్లు ఉన్నాయి కదా. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. జీకే సార్, ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సో వస్తుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్.
token farming, confirm. Continue. Yard farming 100. One 463. Transaction failed. Why? ఎందుకు వచ్చింది సార్ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని? లిమిట్ తక్కువ ఉందనా? యాక్సెప్ట్. యాడ్ ఫార్మింగ్ 100. ఓకే, యాక్సెప్ట్. ఇక్కడ అవైలబుల్ ఫార్మింగ్ లిమిట్ ఉంది కదా 150, మరి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. యాడ్ ఫార్మింగ్ 100, ప్రొసీడ్, యాక్సెప్ట్. ఇందులో బిఎన్బి లేదా సార్? మేబీ చూడలేదా బిఎన్బి? ఓ సారీ సార్, ఇది బిఎన్బి లేదు, అది నేను చూసుకోవాలా? అరే ఇందులో ఫీజు కూడా పంపించలేను నేను. పంపించాను కదా, ఏ వ్యాలెట్ పంపించాను మరి? ఓ అయిపోయిందా సార్? ఇది ఫార్మింగ్ అయిపోయిందా? చూద్దాం అయిందా లేదా ఒకసారి. టోకెన్ ఫార్మింగ్ ఇప్పుడు యాడ్ ఫార్మింగ్ చూస్తే అవ్వలేదా మరి? ఇది కాలేదు. ఇది ఓకే, ఫార్మింగ్ రిక్వెస్ట్ క్లిక్ అయ్యింది. ఓకే, కొంచెం టైం తీసుకుంటా అనుకుంటా ఇది.
ఇక్కడ ఫ్యూజులు ఉన్నాయి. ఈ వ్యాలెట్ కూడా మనం చేసేద్దాం, బట్ రిఫ్లెక్ట్ అయినాక చేయాలి. చూద్దాం. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, ఓకే. ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే తీసేయలే ఉన్నది. సో ఓకే, ఇక్కడ ఒకటి కనబడుతుంది, ఇంకొకటి కనబడాల. ఈరోజు 7వ తారీఖు కదా, ఇంకొకటి కనబడిన తర్వాత చేయాలి మనం. చేసాము, ఇంకా రాలేదా? ఇక్కడ ఇంకొక రిఫ్లెక్ట్ అయిన తర్వాత మనం దీనికి చేస్తే అవుద్ది లేనిది కానీ మనకు తెలిసిపోతుంది. ఆగస్టు. ఇంకొకటి అయితే దీనికి వేసేయచ్చు. ఇంకా రాలా. ఓకే, కంటిన్యూ. మరొకసారి ధ్వని చూస్తున్నాను. సారీ, పర్మిట్ స్టేటస్ కాదు, ఎర్లీ బర్డ్ స్టేటస్ చేయాలి. ఇంకా రాలేదు.
ప్రీవియస్ మీట్ అయితే కట్ అయింది. ఓకే, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. సో చాలా డిలే అవుతుంది సార్, సారీ సార్. ఎవరైనా మాట్లాడంటే మాట్లాడచ్చు సార్, ఎందుకంటే నేను అప్డేట్ ఇవ్వట్లేదు. మీ డౌట్ అయినా ఏదైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు, మీరు అడగచ్చు. ఓకే, సో నేను ఏదో ఎర్లీ బర్డ్ అనేది మరి అవుతుందా లేదా చెక్ చేద్దామని చేస్తున్నాను అనమాట. అప్పుడే కదా మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు కదా అని. సో ఈ వ్యాలిటీ కింద మనం ఫార్మింగ్ చేసాము. మరి 1 minute. ఓకే, యాడింగ్ ఫార్మింగ్లో 157 ఫార్మింగ్ అనేది అప్రూవ్ అయినట్టు ఇప్పుడు చూపిస్తుంది. 10 సారీ సార్, కట్ అయిపోయింది కదా. ఏం రావట్లేదు రాజేశ్వర్. హలో,
చేసి 500 250 ఎందుకు 200 200 నిన్నటి 50 నేను ఇయ్యాల 400 షాదులు ఇచ్చిండు, రేపు 50 ఇస్తున్నాడు. 500 రవాణా ఇచ్చిండు, 500 నీకు పంపిండు, 1000 500 అది గోవర్ధన్ చెప్పలేదు తినిపో. సార్ వాయిస్ రావట్లేదు. రాజేష్ సార్ సరే సార్, కాల్ వచ్చినాయి, కట్ అయింది. ఓకే, ఫినిష్ చేద్దాం. ఓకే, ఎవరు సార్ మాట్లాడుతున్నారు? గురు మాట్లాడుతున్నారు సార్, మాట్లాడండి. ఓకే, గురుజాల సత్యనారాయణ సార్ మాట్లాడుతున్నారా? మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్ ఇప్పటిదాకా వాయిస్ రాలేదు సార్, అందుకే అన్మిట్ వాయిస్ చేశాను. రాలేదా? ఓకే ఓకే, నేను అసలు మీటింగ్ లో లేను, ఎందుకంటే అది నెట్వర్క్ ఇష్యూ అయింది, ఐ థింక్ కట్ అయింది. అందుకని వేరే 3 కాళ్ళు వచ్చాయి, 3-4 కాళ్ళు ఒకేసారి వచ్చాయి, అందుకని కట్ అవును అయింది. సార్. అందుకని చెప్పేసి రాదనమాట. ఒక్కసారి చూస్తున్నాను ఇక్కడ, ఎర్లీ బర్డ్ అయిందా లేదా అనేది చూడాలి. 1 minute సార్. సార్ నిన్న మీరు పివిసి మెటాని యూఎస్డిటీగా మార్చడానికి చూపిస్తామన్నారు. అందుకే అది తెలియదు మీకు? ఎట్లా అది కూడా తెలియదా మీకు? ఎందుకంటే తెలియదు సార్, అది నిన్న కాలే కదా, అది అవసరం కూడా లేదు కదా సార్. ఇప్పుడు మీకు స్వాప్ చేసేది ఉందా? ఇప్పుడు ఇది నేర్చుకోండి, ఎందుకంటే ఫార్మింగ్ ఎలా చేయాలా అనేది నేర్చుకోండి, బాగుంటుంది కదా. నేర్చుకుందామని అవసరం లేదు ఇప్పుడు, కానీ నేర్చుకుందామని. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే, చేస్తాను సార్. ఫార్మింగ్ చేస్తురా సార్ ఇప్పుడు? అవును, సరే సార్, చేయండి. ఫార్మింగ్ అని ఎర్లీ బర్డ్ ఆఫర్ చేస్తున్నమాట. సరే సార్, కానీ ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? సరే సార్. రైట్, ఓకే. చూడండి సార్ ఇక్కడ అందరూ. సో ఇక్కడ 2 ఐడీలు అయినాయి. ఇప్పుడు ఈ ఐడికి మనము ఫార్మింగ్ చేద్దాం. ఏం చేస్తావో చూద్దాం, మరి ఎర్లీ బర్డ్ అవుతుందా కాదా అనేది. ఫార్మింగ్ స్టేటస్కి వెళ్ళి ఇప్పుడు మనం దీనికి ఫార్మింగ్ చేద్దాం. యాడ్ ఫార్మింగ్. ఓకే, సెలెక్ట్ 100 ఆఫరు అండ్ యాక్సెప్ట్. కన్ఫర్మ్. మాట్లాడినప్పుడు మ్యూట్ పెట్టుకోవాలి, మాట్లాడినప్పుడు ఆన్ చేసుకోవాలి సార్. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినబడతాయి అనమాట మనకి.
ఓకే, ఇప్పుడు ఇది చేసాం. సో ఇది ఇంకొక 2 నిమిషాలు అయితే మనకు తెలుస్తుంది కదా. సో ఆ టైం లోపల ఇక్కడ పీవీసీ మీటర్ని ఎలా మార్చుకోవాలనేది మీరు అడిగారు కదా, చెప్దాం ఒకసారి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది ట్రస్ట్ వ్యాలెట్. ఇక్కడ డిస్కవర్లో ఓపెన్ చేసి ఇక్కడ రాయాలి ఇట్లా PAN పాన్ కేక్ అని చెప్పి రాస్తే ఇగో ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇగో వ్యాలెట్ కనెక్ట్. సో ఇక్కడ మధ్యలో ట్రస్ట్ వ్యాలెట్ ఇది కనబడుతుంది సింబల్, దాని మీద క్లిక్ చేయాలి. ఇగో ఇథెరియం కాడ దీన్ని BNBగా మార్చుకోవాలి, కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏ కరెన్సీతో కొనాలనుకుంటున్నాం, మనము డాలర్తో కొనాలనుకుంటున్నాం అంటే యూఎస్డిటీ పెట్టుకోవాలి. యూఎస్డితో కొనాలనుకుంటున్నాం యూఎస్డిటీ పెట్టుకోవాలి. కింద దేన్ని కొనాలనుకుంటున్నాము, స్వాప్ చేయాలనుకుంటున్నాం పీవీసీ మీటర్. సో ఇక్కడ పీవీసీ మీటర్ను క్లిక్ చేయాలి. ఓకే సో ఇక్కడ ఇప్పుడు యూఎస్డిటీలో ఎన్ని యూఎస్డిటీతో బై చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ 10 యూఎస్డిటీతో బై చేయాలనుకుంటున్నాం, 10 రాయాల. 100 యూఎస్డిటీతో బై చేయాలనుకుంటే 100 రాయాల. ఓకే, సో ఇక్కడ పీవీసీ మీటర్ ఎంత రావాలనేది అది చదివి క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది ఇప్పుడు ఉన్న రేటుని బట్టి. ఓకేనా, సో ఇప్పుడు స్వాప్ చేద్దాం. చలో కన్ఫర్మ్. ఓకే, సో ఇలా చేసి దీన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్కి పిన్ పెట్టుకున్నామో ఆ పిన్ ఇవ్వాలి. అయిన తర్వాత ఇలా ఆమ్లెట్ వేసి ఒక బ్లూ కలర్ వచ్చేసి చూడచ్చు. సో 10 యూఎస్డిటీ కట్ అయ్యి 45 ఉండాలి యూఎస్డిటీలు. నాకు తెలిసి ఇప్పుడు 35 యూఎస్డిటీలు ఉంటాయి. ఓకేనా, ఎన్ని ఉంటాయి యూఎస్డిటీలు? 45 ఉండాల్సినవి. ఇవి చూడండి, నేను ఒకసారి క్లిక్ చేస్తే సో 35 యూఎస్డిటీలు ఉంటాయి. ఇప్పుడు 35 అయినాయా? ఓకే, సో యూఎస్డిటీ క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది మనము కొనుక్కున్నది కూడా. చూడండి ఇక్కడ టుడే. ఓకే, 001 యూఎస్డిటీ స్వాప్. 1 మినిట్. ఇక్కడ మనం పీవీసీ మీద క్లిక్ చేసి కూడా చూసుకోవచ్చు. పీవీసీ చూడండి, ఇది ఏదది స్వాప్. వాళ్ళని కూడా అడిగి ఓకే, మ్యూట్ అయింది కదా. ఓకే రైట్. సో ఇప్పుడు అర్థమైంది కదా సార్. అలా మనము
ఓకే, ఫోన్ గరం అయింది, సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. చలో ఎల్లుబడి అయిందో లేదో ఒకసారి చూసేసుకుంటే పని అయిపోతుంది. అవుదా కాదని అర్థమవుద్ది. టోకెన్ స్టేకింగ్ .io. ఓకే, హెల్మెట్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. చూసి మనం ఎండ్ చేసుకుందాం. ఇంకా కాలేదు. సో మేబీ అవ్వాలి, ఇక్కడ కాలేదు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చి నిలబడింది. సో ఇట్లా నిలబడకూడదు అంటే ఎట్లా పడి తీసుకోవట్లేదు అర్థం. 2P ఎగ్జిక్యూటివ్ ఎందుకు ఇచ్చాడు 200 ఉన్నప్పుడు? అంటే కొత్త వాళ్ళని చేస్తే అవుతుందేమో, ఇప్పటికీ ఉన్న వాళ్ళని కాకుండా. సో మేబీ చూద్దాం రేపు వరకు అవుతుందా లేకపోతే ఇది ఎక్స్పైర్లోకి వెళ్ళిపోతుందా అనేది. 1:2 పెట్టినాడు కరెక్టే, కాకపోతే మరి ఇద్దరినైతే మనం చేసాం. ఓకే, ఫస్ట్ 2 చేసాము, తర్వాత సార్ ఇప్పుడు చేసి మీరు కొత్తయా పాతయా? 2 పాత మెయిన్ వ్యాలెట్ కింద పాత పాత మెయిన్ వ్యాలెట్ కింద చేసిన పాత 2. మొన్న నేను అదే చేశాను, అది పక్క రోజు కల్లా ఎక్స్పైర్ లోకి వెళ్ళిపోయింది. అదే నో ప్రాబ్లం, నేను చెక్ చేశాను అట్లా. అంటే మీరు ఈ రెండిట్లో ఒకటన్నా కొత్తది ఏదన్నా ఇంకోటి యాడ్ చేయండి, అదేమన్నా తీసేసుకుంటది, అప్పుడు చూద్దాం. కొత్తదంటే మళ్ళీ కొత్తగా సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్, ఎవరైతుంది మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మనం కథ చేయాలంటే ఇవన్నీ మళ్ళీ అంతా అకౌంట్లు ఆపరేటింగ్ పెరుగుతూ ఉంటుంది. మరి ఎందుకు చూద్దాం అండి. అయితే మనకు కొత్తది అయితేనే తీసుకుంటారు అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఇక్కడ అదనమాట. అంటే ఒక్కదాన్ని చేస్తే 2 తీసుకుంటే అని మీరు అంటున్నారా? అయితే ఒకటి చేస్తానా, ఒకటి కొత్తది ఒకటి పాతది అట్లా తీసుకుంటుంది అని పొద్దున్న శంకర్ సార్ అన్నట్టుగా ఉంది మీటింగ్ లో. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ 0.15 పెట్టినవి ఎన్నిసార్లు నొక్కినా 0.10కి మారటం లేదు కదా. అది కూడా 100 USDలతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే అది మారుతుంది అనే మాట కూడా అన్నాడు. అంటే ఎందుకు పెట్టాడంటే అట్లా ఇప్పుడు ఎవరు చేయట్లేదు కదా, చేయకపోతే మరి సేల్ అవుట్ పెట్టుకున్న వాళ్ళకి ఎలా వస్తాయి, రావు కదా అనే విధంగా పెట్టుంటాడు. అవును, మామూలుగా డైరెక్ట్ గా 0.10 పెడితే వాళ్ళకి అవుతుంది కదా, వాళ్ళకి ప్రొసీడ్ లోకి వస్తుంది కదా. రిలీజ్ అవ్వట్లేదు కదా, రిలీజ్ అవ్వటం లేదు. ముందు సీరియల్లోకి వెళ్తుంది, ఎప్పుడన్నా రాని సీరియల్లోకి వెళ్తుంది. ఇది కూడా అట్లానే మారి సీరియల్లోకి వెళ్ళిపోవాలి కదా సార్. మనం అనుకుంటే జరిగాయి సార్, అట్లా మనం అనుకున్నట్టు జరిగాయి, అన్ని మనం అనుకున్నట్టు జరిగాయి. అట్లా అన్ని మనం అనుకున్నట్టుగా సార్, వాడు అనుకున్నట్టు జరుగుతున్నాయి, మనం అనుకున్నట్టు ఏం జరిగింది ఏమీ జరగల. అది కూడా మన గురించే కదా నేను అనేది. మీరు అనేది నాకు అర్థం సార్, దానికి BNB 25 రూపాయలు సర్వీస్ ఛార్జీ తీసుకుంటున్నాడు. అది అయిపోయి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ సీరియల్లోనే ఉంటది కదా. ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టే 010 సీరియల్లోకి ఇది కూడా వెళ్ళిపోయి చేరుద్ది. ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు మీరు చెప్పేది. మనం మాట్లాడితే
వాడు ఏమంటున్నాడు వాడు, అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఇట్లన్నా ఇంకొక ఫార్మింగ్ అవుతుంది, అట్లీస్ట్ సేల్ అవుట్ పెట్టుకుని వస్తుంది కదా అని ఆయన ఆలోచన. అంటే అది కూడా మన గురించి, అట్లీస్ట్ గా అది కూడా మన అట్లీస్ట్ గురించి. గా సార్ అట్లీస్ట్ గా సార్ వాడు ఆలోచించాల్సింది మన చేత ఉత్సాహంగా పని చేయించడం ఆలోచించాలి, కానీ అట్లీస్ట్ సార్ మీరు ఆలోచిస్తే ఇప్పుడు ఎంతవరకు నువ్వు నేనే జరిగింది సార్? ఇద్దరమే ఇక్కడ పనిచేసేది ఇద్దరమే. అంటే మన లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు, 40 మందితో లాభం ఏం లేదు, ఆయనకి ఏం రాదు, అట్లా ఏం ఉండదు, ఆయన 40 మందితో ఏం అవ్వదు ఇంకెట్లా అన్నట్టు. అది అందుకని అట్లా అనమాట. అందరూ అందరితో చేపించాలన్న అందరి ఆలోచన. అంటే చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయండి, లేకపోతే వదిలేసి అంతే అనే రకం వాడనమాట. మీరు హిందీ మీటింగ్లు ఏం అడగలేదు ఈ 2 పాయింట్లు అక్కడ? అవన్నీ మాకు అవసరం లేదు సార్, అవి కాదు. ఎందుకు నేనే చెప్తున్నా కదా మీకు, మళ్ళీ నేను ఇంకొన్ని అడిగి చెప్పడం ఏంటి సార్, నేనే చెప్పబడితే ఇక్కడ నేనే ఇంకోళ్ళు అడుగు నాకు అర్థం కాదు. అంటే కదా సార్, ఇప్పుడు మనకి ఇది క్లారిటీ అనేది కొత్తది తీసుకుంటుందా లేకపోతే పాతదోటి కొత్తదోటి తీసుకుంటుందా? సార్ ఒక్కటి సార్, నేను ఎందుకో ఇప్పుడు చేద్దామని చూశాను, పాతది కొత్తది నాకు ఎందుకు, మీరు చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు నేనే ఏమన్నా మీరు చేయండి అంటే ఎందుకు పీకెంత అని చెప్పి నేను అన్నాను. అవునా, అవసరం లేదు, అవసరం లేకపోతే నేను పోయి మళ్ళీ అడగాను సార్. ఉదాహరణకి అది పోననే విడిచిపెట్టబడింది నేను. ఎందుకంటే చేసినా చేయకపోయినా చేయాలని అనిపించాలి, ఇవన్నీ ఉంటే కదా సార్ మనం ఏమైనా చేస్తాము అట్లా అన్నమాట. అసలు ఇప్పుడు ఎలా మీకు ఎర్లీ బర్డ్ అవుతుందని తెలుసుకోవటం వల్ల తప్పేం లేదు కదా. అంతగానో మన దగ్గర టైం ఉండదు సార్, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఇదే మనము వేరే టైం తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాము, వేరే టైం కట్ చేసి ఆ టైం ఇందులో వేస్తున్నాము. ఇక ఏమంటాం కదా, ₹1 లాభం తీయడానికి మనము మళ్ళీ 10 మీటింగ్లకు వెళ్ళి అక్కడ విని ఇక్కడ విని టైం అంతా పెట్టడం ఎందుకు అని అనిపిస్తుంది కదా. ఒక్కోసారి అట్లా అనిపిస్తుంది, అనిపిస్తుంది సార్. మీరు అటెండ్ అవుతుంటారు కదా కొన్ని మీటింగ్స్ కి? అటెండ్ అవుతాను, కానీ ఇవన్నీ చిల్లి క్వశ్చన్స్ అడిగాను నేను. మెయిన్ మనము ఎంత కూడా ఎందుకు ఎంత పనికిరాని ముచ్చట అట్లా అన్నట్టు, అందుకని ఇలాంటివి మాట్లాడను అనమాట. సో ఏంటంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా సీదా, ఇప్పుడు వాడు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకి అడిగేదానికన్నా అచ్చదాకా ఆగాల. ఇక నేను ఏంటంటే ఇప్పుడు కావాలనే చేశాను సార్, చూద్దామని చేశాను అనమాట. ఇప్పుడు నేను చేసింది ఎందుకు, కావాలని చేశాను అనమాట, చూద్దామని చేశాను అనమాట, చెక్ చేయడానికి. సో ఎల్లిబోర్డు మాత్రం ఉంది, అంటే లేదా ఉందా లేదా అని ఒకటి చూశాను. దాంతో పాటు ఇక్కడ మనకి ఏమర్థమైంది, కొత్తది కంపల్సరీ అనేది అర్థమైంది, అంతే కదా సార్. అది కూడా ఎవరైనా చేసుంటేనే నికరం, లేకపోతే నికరం కాదు కదా. అయితే ఇప్పుడు ఒకటి మనం ఏం చేద్దాం, మీరు అన్నట్టుగా ఇప్పుడు టైం లేదు కనుక ఒకటి నేను చేసి చూస్తాను, ఇది కొత్తది, దీనికి కొత్తది చేసి కూడా చూస్తాను. ఇప్పుడు ఎందుకంటే మీటింగ్ లో కాకుండా కొత్తది ఇవాళే చేయండి, డేట్ మారకుండా. ఇప్పుడే చేస్తాను. అది కొత్త ఒక వాలెట్ క్రియేట్ చేసి, ఎందుకంటే పక్క రోజే ఎక్స్పైర్ లోకి నెట్టేశాడు దాన్ని. మొన్న నేను చేసినప్పుడు పక్క రోజే ఎక్స్పైర్ లోకి నెట్టేశాడు. అందువల్ల అది ఇక్కడ నుంచి 7 రోజులు అనేది తీసేస్తాడు అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమైనట్టే కదా సార్. 7 రోజులు అనేది లేదు, 7 రోజులు అనేది ఉండదు అనేది. అంటే మీరు అన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది, అంటే వెళ్ళిపోయింది అంటున్నాను కదా. సరే నేనైతే ఇప్పుడు డేట్ మారకుండే చేస్తాను, ఇప్పుడే చేస్తాను. లైవ్ లో చేద్దాం, మరి లైవ్ లో చేద్దాం, టైం అవుతుంది, ఎందుకంటే ఇప్పటికే టైం అయింది, మరి చూద్దాం. చెయ్యండి, విడిగా చేయండి. మీరు ఏదైనా చేస్తే ఇవాళే చేయండి అట్లా. ఇప్పుడే చేస్తాను. క్రియేట్ న్యూ వాలెట్ మీద క్లిక్ చేశాను. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవటం లేదండి. వెరీ గుడ్. ఎందుకంటే మరి మళ్ళీ ఈ 12 పదాలు అందరికి కనబడతాయి కదా, ఒకవేళ మేబీ కనబడే కానీ, బట్ మేబీ కనబడతాయేమో అనిపిస్తాయి కదా ఒక్కోసారి, అందుకని ఓకే క్రియేట్